అందరికీ నమస్కారం. నేను మీ గోవింద్ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బడి. గతంలో మనం అలంకారాలకు సంబంధించిన వీడియోలు చేసుకున్నాం. కట్టగిడిఎస్కి సంబంధించి వాటికి మంచి స్పందన వచ్చింది. కొంతమంది వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొంతమంది కవి పరిచయాలను కోడింగ్ రూపంలో చెప్పండి అని చెప్పేసి అడిగారు. సో మన కోడింగ్ రూపంలోనే, అంటే మనం గుర్తుపెట్టుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. నేను చిన్న చిన్న కథల రూపంలో కవులు వాళ్ళ యొక్క రచనలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మనకి ఫస్ట్ 6వ తరగతి పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి కవులు వాళ్ళ రచనలు మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. సో అమ్మఒడి, బాడిగ వెంకట నరసింహారావు గారు రచించినటువంటి పాఠ్యాంశం ఇది. ఇది ఇతివృత్తం అమ్మ ప్రేమ. రచనలు చూసుకున్నట్లయితే ఒకసారి, అమ్మ ఒడి, బడి, బాడిగ వెంకట నరసింహారావు గారు. ఒడి, బాడి అలా గుర్తుపెట్టుకుందాం. ఒడి, బాడి, అమ్మ ఒడి, బాడిగా వెంకట నరసింహారావు గారు. సో ఇతివృత్తం వచ్చేసి అమ్మ ప్రేమ. ఇతివృత్తం అమ్మ ప్రేమ. రచనలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? హరిశ్చంద్రుడు బాలతనంలో ఆవుతో ఆడుకుంటూ ఉన్నాడు. బాలతనం అంటే చిన్నతనం. చిన్నప్పుడు హరిశ్చంద్రుడు ఆవుతో ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడికి కొంతమంది బాలలు వచ్చారు. వచ్చి పూల కోసం మేము చిన్నారి లోకానికి వెళ్తున్నామని హరిశ్చంద్రుడికి చెప్పారు. కొంతమంది బాలలు ఆవుతో ఆడుకుంటున్నటువంటి హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చి, మేము పూల కోసమని చిన్నారి లోకం వెళ్తున్నాము, నువ్వు కూడా వస్తావా అని చెప్పేసి అడిగారు. మొత్తం కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఋతువాణి అనేటటువంటి ఒక అంగన్వాడీ టీచర్ ఉన్నారు. ఆమె, అరే మీరు బయట తిరుగుతున్నారా నాయనా, నాతో వస్తే మీకు పాలబడికి తీసుకెళ్లి పాటలు నేర్పిస్తాను, మీకు బోలెడన్ని బాలరసాలు ఇస్తాను అని చెప్పేసి అన్నారట. అంటే పాలబడి పాటలు. ఋతువాణి టీచర్ ఏం చేశారు? పాలబడికి తీసుకెళ్లి పాటలు నేర్పించి వాళ్ళకి బాలరసాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ చిన్న కథను మనం గుర్తుపెట్టుకోవాలి. హరిశ్చంద్రుడు బాలతనంలో ఆవుతో ఆడుకుంటున్నాడు. కొంతమంది బాలలు వచ్చి, మేము పూల కోసం చిన్నారి లోకానికి వెళ్తున్నాం, మాతో వస్తామని అడిగితే మొత్తం కలిసి వెళ్తారు. వెళ్ళాక అక్కడికి అంగన్వాడీ టీచర్ ఋతువాణి వస్తారు. ఆమె పాలబడికి తీసుకెళ్లి వీళ్ళకి పాటలు నేర్పించి బాలరసాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈయన బాలల గురించి ప్రత్యేకించి 17 రచనల వరకు చేశారు కాబట్టి ఈయనకి బాలబంధు అనేటటువంటి బిరుదు కూడా ఉంది. బాలబంధు అనేటటువంటి బిరుదు ఉంది. మరి అనార్కలి నరసింహారావు అనే బిరుదు ఎలా వచ్చింది అంటే, బాడిగ వెంకట నరసింహారావు గారితో పాటు మనం ఈ పాఠ్యాంశంలో చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక వ్యక్తి ఎవరంటే వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు. ఈ వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనార్కలి అనేటటువంటి రచన చేశారు, నాటకాన్ని రచించారు. ఆ నాటకంలో అనార్కలి అనేటటువంటి పాత్రను పోషించిన వ్యక్తి బాడిగ వెంకట నరసింహారావు గారు. అప్పటి నుంచి ఆ నాటకం అనేది బాగా ప్రసిద్ధి పొందడం, అప్పటి నుంచి బాడిగ వెంకట నరసింహారావు గారిని అనార్కలి నరసింహారావు గారిని కూడా పిలవడం జరిగింది. ఇది 6వ తరగతి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మొదటి పాఠ్యాంశంలోని కవి, ఆయన యొక్క రచనలు. తర్వాత రెండో పాఠం సత్యం తృప్తి. సత్యం శంకరమంచి గారు రచించారు. ఇక్కడ శంకర్ అనే వ్యక్తి చాలా మంచివాడు. ఇంటికి ఎవ్వరు వచ్చినా తృప్తిగా భోజనం పెట్టకుండా పంపించేవాడు కాదు. ఎప్పుడు సత్యాన్ని మాట్లాడుతాడు ఆయన. మంచి వ్యక్తి. తన ఇంటికి ఎవరు వచ్చినా తృప్తిగా భోజనం పెట్టి కానీ పంపించకుండా ఉండేవాడు కాదు. సత్యం శంకరమంచి. ప్రక్రియ కథానిక ప్రక్రియ. ఇతివృత్తం మానవ విలువలు. మంచి వాళ్ళు ఎప్పుడు కూడా విలువల్ని పాటిస్తూ ఉంటారు, విలువలు కోల్పోకుండా ఉంటారు మంచి వాళ్ళు. అందుకే వాళ్ళ జీవితం ఎంతో
తృప్తిగా ఉంటుంది. మరి శంకరమంచి గారు అమరావతిలో జన్మించడం అనేది జరిగింది. మనం ఈ రచనలు ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనందరికి బాగా తెలిసినటువంటి పాపులర్ సీరియల్ కార్తీక దీపం. కార్తీక దీపం సీరియల్లో వంటలక్క దీపాన్ని డాక్టర్ బాబు ఏం చేస్తారు, బయటికి పంపించేస్తారు కదా, ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తారు కదా. వెళ్ళగొట్టేసిన తర్వాత పాపం ఒక రోజంతా గీట దగ్గర వెయిట్ చేస్తుంది ఆమె. ఎంతకే ఈయన కనికరించకుండా చూసి చూసి వెయిట్ చేసి ఇంకా ఇక్కడ ఉంటే మనకి కష్టం అని చెప్పేసి రేపటికి నేను దారి చూసుకోవాలి అని చెప్పేసి నా పిల్లల కోసమైనా సరే రేపటి దారి వెతుక్కుంటూ వెళ్ళిపోద్దామే. కార్తీక దీపాలు, కార్తీక దీపంలో దీప రేపటి దారి వెతుక్కుంటూ వెళ్తుంది. ఆమెను సీత స్వాగతం పలుకుతుంది. సీత స్వాగతం పలుకుతుంది. అప్పటి నుంచే కదా వంటలక్కగా ఆమె ఆ పేరు పొందుతుంది. సీత స్వాగతం పలికిన తర్వాత ఇంకా డాక్టర్ బాబు మీద ప్రేమ చనిపోక పాపం దీపక్క ఏం చేస్తుంది, ఆఖరిగా ఒక ప్రేమలేఖ రాసి చూద్దాం అని చెప్పేసి రాస్తుంది. ఆఖరిగా ఒక ప్రేమలేఖ రాసి చూద్దాం అని చెప్పేసి అమరావతికి పంపిస్తుంది. రాసి అమరావతిలో ఉన్నటువంటి డాక్టర్ బాబుకి పంపిస్తుంది. డాక్టర్ బాబు రిప్లై ఇస్తాడు, ఏమని? ఎడారిలో కలువ పువ్వులు పోయేవు, నా మనసులో మళ్ళీ నీకు స్థానం ఉండదు అని చెప్పేసి, నేను ఇక మీదట నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను హరహర మహాదేవ అని చెప్పేసి నేను సన్యాసం తీసేసుకుంటున్నాను, ఇక నా గురించి ఆలోచించొద్దని చెప్పేసి ఆయన రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో కార్తీక దీపాలు, రేపటి దారి, సీత స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, అమరావతి కథలు, ఎడారిలో కలువ పూలు, హరహర మహాదేవ. ఈ హరహర మహాదేవ అనేది నాటకం. హరహర మహాదేవ అనేది నాటకం. కార్తీక దీపాలు, అమరావతి కథలు అనేవి కథా సంపుటలు. ఇవి కథా సంపుటలు. ఒక్కొక్కసారి బిట్టెలా కూడా అడుగుతాడు, కార్తీక దీపాలు క్రింది వాటిలో అని చెప్పించి ఏ నాటకం, బి కథా సంపుటం, సి నవల, డి ఏవి కాదు. ఇలా అడిగినప్పుడు మనం వీటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కథా సంపుటలు కార్తీక దీపాలు ఒకటి, అమరావతి కథలు ఒకటి కథా సంపుటాలు, మిగతావన్నీ కూడా నవలలు. హరహర మహాదేవ అనేది నాటకం. సో ఇది రెండో పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ నేను చెప్పే ఒక విషయం అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరి కన్వీనియన్స్ని బట్టి ఎవరికి ఏ విధంగా గుర్తుంటది అన్న దాన్ని బట్టి మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు అని చెప్పడానికి నా ప్రయత్నం. మిమ్మల్ని ఇలాగే గుర్తుపెట్టుకోమని చెప్పడం అయితే కాదు. సో మీకు గుర్తుపెట్టుకోవడానికి ఎటువంటి సౌలభ్యం ఉందో ఆ సౌలభ్యాన్ని మీరు చూస్ చేసుకోవాలి. సో మీకు ఎలాగైతే బాగా గుర్తుంటుందో కొన్ని బండ గుర్తులు మనం పెట్టుకున్నట్లయితే సో దాన్ని మనం సొంతంగా తయారు చేసుకున్నైతే ఇంకా బాగా గుర్తుంటుంది. ఇప్పుడు నేను తయారు చేశానని ఇదే గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు నేను. మీరు ఇంకా ఒకవేళ మీరు ఏమైనా టైం ఎఫర్ట్ చేయగలిగినట్లయితే మీరు ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది మీకు. సో తర్వాత పాఠ్యాంశానికి వెళ్దాం మనం. మా కొద్దీ తెల్లదొరతనం. ఇక్కడ దొరగారికి గరిమెల్లకి పోటీ. దొరగారికి గరిమెల్లకి, దొరగారు అంటాం కదా, దొరగరి అన్నాం ఇక్కడ మనం. దొరగారికి గరిమెల్లకి పోటీ. ఏంటా పోటీ? ఇక్కడ దొర ఎవరంటే మన ప్రభాస్ గారు. దొర ఎవరు ఇక్కడ మనకి? ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఒకరోజు గరిమెల్ల సత్యనారాయణ గారిని పిలిపిస్తారు. పిలిపించి ఎప్పుడు పిలిపిస్తారు? 1921లో పిలిపించి ఆయన మాహిష్మతి సామ్రాజ్యం మీద పాట రాయమంటారు. మాహిష్మతి సామ్రాజ్యం మీద పాట రాయమంటే ఈయన మీ సామ్రాజ్యం గురించి ఎందుకు రాస్తాను, మా సామ్రాజ్యం గురించి నేను రాసుకుంటాను అని చెప్పి స్వరాజ్య గీతం రాస్తారు ఈయన. సరే, అక్కడ రాజు కదా మరి చెప్పారు, ఈయన వినిపించుకోలేదు. సర్లే అని చెప్పేసి మళ్ళీ 1923లో పిలుస్తారు. 23లో పిలిచి అప్పుడు చూడండి మనకి హరాగవేంద్ర నందిని స్ఫురాహ బంధు బంధురా అలాంటి పాటలు రాయమంటారు. అంటే శివుడి మీద. ఈయన ఏం చేస్తారు? హరిజనుల పాటలు రాస్తారు. మళ్ళీ వినరు. అప్పుడు కనీసం
దండాలయ్యా ఆ పాటన రాయండి సార్ అని చెప్పేసి ప్రభాస్ గారు అడుగుతారు. అడిగితే ఈయన మళ్ళీ దండాలోయి మేము దండాలోయి బాబు అని చెప్పేసి భరతమాత గురించి రాస్తారు. అప్పుడు అసలు ఏమైంది గురుగారు, మీకు ఏంటి ప్రాబ్లం ఏంటని అడిగితే మాకు మీ దొరతనం వద్దు అని చెప్తారు. ఈయన మాకు మీ దొరతనం వద్దు, నాకు మీ దొరతనం నచ్చలేదు అని చెప్తారు. ఈయన మాకు వద్ది దొరతనం, మాకు వద్ది తెల్ల దొరతనం అక్కడ. అంటే అప్పుడు ఇంక 1926లో ఎప్పుడైతే ఈయన అలా ఈ మాట అన్నారో ఈయన్ని ఇంకెక్కడ కాకుండా మా దొరతనం మీకు వద్దన్నారు కాబట్టి ఖండం దాటి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే అప్పుడు ఈయన ఖండం దాటి వెళ్ళిపోవడం కదా, ఖండ కావ్యాలు రాస్తారు, భక్తి గీతాలు రాసుకుంటూ బాలగీతాలు రాసుకుంటూ ఆ ఖండం దాటి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఈ పాఠ్యాంశం మనకి దేశభక్తి ఇతివృత్తంతో కలిగినటువంటి పాఠ్యాంశం ఇది. దేశభక్తి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఇది. ప్రక్రియ వచ్చేసి గేయ ప్రక్రియ. తెల్లదొరతనం మా కొద్ది తెల్లదొరతనం ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి వ్యక్తి గరిమెల్ల సత్యనారాయణ గారు. మనం దొరగారి అంటాం కదా, దొర గరి, గారికి గరి, దొరగారి, దొర గరి, అది గుర్తుపెట్టుకోవాలి. దొరతనం తెల్లదొరతనం అనేసరికి దొరగారు అంటాం కదా మనం, దొరగారి, గరిమెల్ల, దొరగారి, ఇది గుర్తుపెట్టుకుందాం. స్వరాజ్య గీతాలు, హరిజనుల పాటలు, దండాలోయి మేము దండాలోయి ఇదొకటి రాశారు. దండాలోయి మేముండలేమోయి బాబు, దండాలోయి మేముండలేమోయి బాబు అని చెప్పేసి రాస్తారు ఈయన. మా కొద్ది తెల్లదొరతనం అనేది రాశారు. ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు కూడా ఈయన రచించడం అనేది జరిగింది. తర్వాత పాఠ్యాంశం చూద్దాం. సమయస్ఫూర్తి. వీరేశలింగం పంతులు గారు సమయం పూర్తిగా బాలల యొక్క అభ్యున్నతికి కేటాయించారు. ఎందుకంటే ఈయనకి కూడా బాపమ్మ గారితో బాల్య వివాహం జరిగింది. వీరేశలింగం పంతులు గారికి కూడా బాల్య వివాహం జరిగింది. ఆ బాల్య వివాహం జరగడంలో ఉన్నటువంటి నష్టాలు కానీ, ఆ బాల్య వివాహం జరగడం వల్ల కోల్పోయినటువంటి ఆ విషయాలన్నీ కూడా ఈయన మనసుకి హత్తుకుని ఆ బాధగా అనిపించి ఈయన ఏం చేశారంటే బాలల యొక్క మనకి కో ఎడ్యుకేషన్ ని ప్రవేశపెట్టింది కూడా మన వీరేశలింగం పంతులు గారే. సో బాలల యొక్క అభ్యున్నతికి, బాలలకి విద్యకి, బాల్య వివాహాలను ఆపేయడానికి చాలా ప్రయత్నించి సమయం స్ఫూర్తిగా కేటాయించినటువంటి వ్యక్తి సమయస్ఫూర్తి. అందుకే సమయస్ఫూర్తి అన్న. సమయం పూర్తిగా దేనికి కేటాయించారు వీరేశలింగం పంతులు గారు అంటే బాలల యొక్క హక్కుల సాధన కోసమే ఈయన కేటాయించడం జరిగింది. కాబట్టి సమయస్ఫూర్తి, సమయం పూర్తిగా వీరేశలింగం పంతులు గారు కేటాయించారు. సమయం పూర్తి, సమయస్ఫూర్తి. ఇది కథా ప్రక్రియకి సంబంధించినటువంటి పాఠ్యాంశం. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న స్టోరీ గుర్తుపెట్టుకుందాం మనం. మన హీరో రాజశేఖర్ గారు ఉన్నారు కదా, హీరో రాజశేఖర్ గారికి జీవిత గారు అంటే ఆమె సతీమణి పక్కన లేకపోతే మాట్లాడరు. సో ఇక్కడ మనకి రాజశేఖర్ గారి సతీ ఒక హితబోధ చేసింది ఆమె ఒకరోజు. ఎవరికి? రాజశేఖర్ గారికి. ఏమని? హాస్య సంజీవిని కోసమని సత్యరాజు గారు, మన కట్టప్ప గారు, సత్యరాజు కట్టప్ప పూర్వదేశ యాత్రలకు వెళ్తున్నారు. పూర్వదేశం అంటే తూర్పు దేశ యాత్రలకి వెళ్తున్నారు. దేనికోసం వెళ్తున్నారు? ఈయన హాస్య సంజీవిని కోసం వెళ్తున్నారు. ఈ హాస్య సంజీవిని కోసం ఆయన వెళ్తున్నారు కాబట్టి సత్యరాజు గారి కంటే, కట్టప్ప కంటే ముందు కనుక నువ్వు హాస్య సంజీవిని కనుక తీసుకొచ్చినట్లయితే ఆంధ్ర చరిత్రలో మన పేరు నిలిచిపోతుంది. ఆంధ్ర కవుల చరిత్ర, ఆంధ్ర చరిత్రలో మన పేరు నిలిచిపోతుందని చెప్పేసి రాజశేఖర్ గారికి పంచతంత్ర మంత్రం ఒకటి నేర్పించారు. పంచతంత్ర మంత్రం ఒకటి నేర్పించి విగ్రహానికి పూజించి బయలుదేరమని చెప్పారు. అంటే హీరో రాజశేఖర్ గారికి వారి సతీ హితబోధ చేశారు. వారి సతీ అంటే జీవితం చెప్పాం కదా, వారి సతీ ఏమని హితబోధ చేశారు? హాస్య సంజీవిని కోసం కట్టప్ప కన్నా అంటే సత్యరాజు గారు పూర్వదేశ యాత్రలకు వెళ్తున్నారు. ఆయనకంటే ముందు కనుక మనం హాస్య సంజీవిని కనుక తీసుకొచ్చినట్లయితే ఆంధ్ర చరిత్రలో మనమంటూ నిలిచిపోతామని చెప్పేసి పంచతంత్రం అనేటటువంటి మంత్రాన్ని ఆయనకి నేర్పించి విగ్రహానికి పూజించి వెళ్ళమని చెప్తారు. ఇందులో విగ్రహం అనేటటువంటిది అంటే ఈ పాఠ్యాంశం పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగం నుంచి తీసుకున్నారు. ఇక్కడ మనకి బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. విగ్రహం అనేటటువంటిది ఈ పాఠ్యాంశాన్ని, సమయస్ఫూర్తి అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఎక్కడి నుంచి గ్రహించడం జరిగింది
అని కనుక క్వశ్చన్ అడిగినట్లయితే మనం ఈ విగ్రహం అని పెడితే నవ్వాలనుకుంటాం. కాబట్టి మనం పంచతంత్ర కథలోని విగ్రహం అనే భాగం నుండి ఈ పాఠ్యాంశాన్ని గ్రహించడం అనేది జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయనకున్నటువంటి నవయుగ వైతాళికుడు ఒకటి, అలాగే గద్య తిక్కన అనేది మన వీరేశలింగం పంతులు అనేటువంటి బిరుదు. తర్వాత మమకారం. మమకారం గురించి కూడా ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఈ మమకారం అనే పాఠ్యాంశాన్ని చిలుకూరి దేవపుత్ర గారు రచించారు. దేవపుత్ర మనకి దేవీపుత్రుడు సినిమా ఐడియా ఉంటుంది అందరికి. ఈ దేవపుత్రుడి సినిమాలో వాళ్ళ సిస్టర్ సౌందర్య గారు మిస్ అయ్యారు. ఆవిడ మీద మమకారం తీరక, అక్కడ గుర్తుపెట్టుకోవాలి మమకారం అనే పదం, ఆ మమకారం తీరక సౌందర్య వాళ్ళ సిస్టరు వాళ్ళ తాతగారు కలిసి బతకడం కోసమని వెంకటేష్ గారిని తీసుకుని వెళ్తారు. వెంకటేష్ గారిని తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం అక్కడ రీసెర్చ్ చేసిన తర్వాత సముద్రంలోకి వెళ్ళడం అంతా జరుగుతుంది కదా. సో దాన్ని బేస్ చేసుకుని కథ మనం ఒకటి గుర్తుపెట్టుకుందాం. సో వాళ్ళ మమకారం తీరక వెళ్ళారు. ఇది దేవీపుత్రుడి సినిమా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ దేవీపుత్రుడి రుచి. ఇక్కడ మనకి ఈ స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఒక 5గురు కలిసి వెంకటేష్ని బంధించేస్తారు. ఒక 5గురు కలిసి వెంకటేష్ని బంధించి సముద్రం చివరిలో వీళ్ళ టీం అంతా ఉంటుంది మనుషులు. ఆ చివరిలో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి ఒక ఏకాకి నౌక మీద తీసుకెళ్తారు. ఆయన్ని ఒక 5గురు కలిసి వెంకటేష్ గారిని బంధించి ఆ సముద్రం చివర ఉన్నటువంటి మనుషుల దగ్గరికి ఏకాకి నౌక, ఒకే ఒక నౌక ఉంటుంది, ఆ నౌకలో వెంకటేష్ గారిని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ తీసుకెళ్తున్నప్పుడు ఆ అలలకి ఆ నౌక ఎలా వెళ్తుందని వంకర టెంకరగా వెళ్తుంది. ఆ వంకర టెంకరగా వెళ్తున్నప్పుడు ఆ నౌకలో ఉన్నటువంటి ఒక 6 గ్లాసులు సముద్రంలో పడిపోతాయి. ఆ సముద్రంలో పడిపోయిన గ్లాసుల కోసం అని వాళ్ళు కిందకి చూస్తే ఆ సముద్రంలో చందమామ అద్దంలో కనిపించినంత క్లియర్ గా కనిపిస్తుందంట. ఏంటమ్మా ఇది? 5గురు పంచమం, పంచ అంటే 5 కదా. 5గురు కలిసి వెంకటేష్ గారిని, దేవపుత్రుడు సినిమా స్టోరీ చెప్పుకున్నాం కదా మనం, బందీ చేస్తారు. ఈ బందీ చేసినటువంటి వాళ్ళు చివరిలో ఉన్నటువంటి మనుషుల దగ్గరికి ఆయన్ని తీసుకుని వెళ్తారు. దేని మీద తీసుకెళ్తారు? ఒకే ఒక నౌక, సింగిల్ గా ఉంటుంది నౌక, అది ఏకాకి నౌక. ఆ ఏకాకి నౌక మీద తీసుకెళ్తున్నప్పుడు అది వంకర టింకరగా వెళ్ళడం వల్ల దానిలో ఉన్నటువంటి గ్లాసులన్నీ కూడా సముద్రంలో పడిపోతాయి. వాటి కోసమని కిందకి చూస్తే చందమామ అద్దంలా కనిపించినంత క్లియర్ గా కనిపిస్తూ ఉందన్నమాట. ఇక దేవపుత్ర గారికి వచ్చినటువంటి బిరుదులు కనుక చూసినట్లయితే, పంచమం అనేటటువంటి రచనకు 1996లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు ఈయనకి అవార్డు, తృతీయ బహుమతి గెలుచుకోవడం అనేది జరుగుతుంది పంచమం అనేటటువంటి నవల. అలాగే 2000లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి ఈయనకి ధర్మనిధి పురస్కారం అనేది లభించడం జరుగుతుంది. అలాగే 2001లో చాగంటి సోమయాజుల స్ఫూర్తి సాహితీ అవార్డు కూడా ఈయన గెలుచుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వారు గుర్రం జాషువా పురస్కారాన్ని కూడా ఈయనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి పంచమం ఒకటి, అద్దంలో చందమామ ఒకటి, కథా సంపుటలు. పంచమం ఒకటి, అద్దంలో చందమామ ఒకటి, కథా సంపుటలు. మిగిలినవన్నీ కూడా నవలలు. ఇది మమకారం పాఠ్యాంశానికి సంబంధించి మనం గుర్తుపెట్టుకునేటటువంటి విధానం. ఇక మేలుకొలుపు పాఠ్యాంశానికి సంబంధించి నిమ్న జాతుల మేలుకొలుపు కోసం ఓ కుసుమం వెలిసింది. ఈ ఒక్క రైమ్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నిమ్న జాతుల మేలుకొలుపు కోసం ఒక కుసుమం వెలిసింది. మేలుకొలుపు కుసుమ ధర్మన. ఈ చిన్న కవిత లాంటిది. ఈ కవితను మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ కుసుమ ధర్మన్న గారు మనకి గరిమెల్ల సత్యనారాయణ గారికి క్వైట్ ఆపోజిట్ లో రాస్తారు రచనలు. అదొకటి గుర్తుపెట్టుకుంటాం మనం. గరిమెల్ల సత్యనారాయణ గారికి ఆయన మా కొద్దీ తెల్లదొరతనం అంటే, ఈయన మా కొద్దీ నల్లదొరతనం అన్నారు. ఆయన మా కొద్దీ తెల్లదొరతనం అంటే, ఈయన నల్లదొరతనం గురించి రాస్తారు. మా కొద్దీ నల్లదొరతనం గురించి రాస్తారు. అలాగే ఇక్కడ చెప్పుకున్నాం కదా, నిమ్న జాతి ముక్తి తరంగిణి, నిమ్న జాతుల కోసం ఈయన రచనలు చేశారు. కాబట్టి ఇక్కడే ఉంది మనకి, నిమ్న జాతుల మేలు కొలుపు కోసం ఓ కుసుమం వెలసింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నిమ్న జాతి ముక్తి తరంగిణి అనేటువంటి రచన చేయడం జరిగింది. మనం చెప్పం గరిమెల్ల సత్యనారాయణకి ఈయన క్వైట్ ఆపోజిట్ లో ఉంటారని చెప్పేసి, ఆయన తెల్లదొరతనం రాసి నల్లదొరతనం రాశారు. ఆయన హరిజనుల పాటలు రాశారు కదా. ఈయన హరిజన శతకమే రాశారు. ఏకంగా
హరిజన శతకం అనేది ఈయన రచించడం జరిగింది. ఆయన మా కొద్దీ తెల్లదొరతనం అన్నారు, ఈయన మా కొద్దీ నల్లదొరతనం అన్నారు. ఆయన మా కొద్దీ తెల్లదొరతనం అన్నారు, ఈయన మా కొద్దీ నల్లదొరతనం అని చెప్పేసి అన్నారు. ఇది మేలుకొలుపు పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కవి పరిచయం. ఇక డూడు బసవన్న. డూడు బసవన్నని సంక్రాంతికి మనం ఏం చేస్తాం, బసవన్ని మా ఇంటికి రా మా ఇంటికి రా అంటాం కదా, మా ఊరికి రా, మా ఊరికి రా, ఊరికి రా ఊరికి. డూడు బసవన్నని ఆహ్వానించే ఏమని, రా మా ఊరికి అని చెప్పేసి. సో ఇది రావూరి భరద్వాజ గారు. బసవన్న భరద్వాజ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బా బసవన్న భరద్వాజ. ఇక్కడ డూడు బసవన్న పాఠ్యాంశానికి సంబంధించి ప్రక్రియ ఇచ్చి జీవిత చిత్రం. ప్రక్రియ జీవిత చిత్రం. ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, అంటే మన సంస్కృతిని గురించి తెలియజేయడం పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే మన సంక్రాంతి సమయంలో ఇటువంటి సంస్కృతిని మనం పాటిస్తాం, మన సాంప్రదాయాలు ఏంటి ఇవన్నీ కూడా పాఠ్యాంశంలో మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ అయింది, ఇది విమల. ఈ పాఠ్యాంశానికి సంబంధించి కూడా ఒక చిన్న స్టోరీ మనం గుర్తుపెట్టుకుందాం. విమల అపరిచితుడు వీరిద్దరూ కలిపి ఒక సాగరం ఒడ్డుని జీవిస్తున్నారు. అపరిచితుడు అంటే మన తెలుసు కదా, మన విక్రమ్. విమల విక్రము అంటే అపరిచితుడు. విమల విక్రమ్ ఇద్దరు కలిసి ఒక సాగరం ఒడ్డున, కథాసాగరం, ఒక సాగరం ఒడ్డుని జీవిస్తున్నారు. ఒకరోజు సాగరం ఒడ్డున ఎలా ఉంటుందో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. ఒకరోజు జలప్రళయం వచ్చింది సాగరం ఒడ్డున. ఆ జలప్రళయంలో ఉడుతమ్మ, కీలుగుర్రం, కరిమిరింగ, కరి అంటే ఏనుగు, ఏనుగు కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. ఆ జలప్రళయానికి ఈ మూడు, ఉడుత, గుర్రం, ఏనుగు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. కొట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు వాటిని ఎలాగైనా రక్షించాలి అని చెప్పేసి తేలేటటువంటి రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళని అడ్డంగా ఆ సాగరంలో విసిరాడు అపరిచితుడు. ఎప్పుడైతే రాళ్ళను విసిరాడో ఆ రాళ్ళ మీదకి నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళి అవి బయటపడడం అనేది జరుగుతుంది. సో విమల, అపరిచితుడు, కథాసాగరం, జలప్రళయం, ఉడుతమ్మ ఉపదేశం, కీలు గుర్రం, కరిమ్రింగిన వెలగపండు. కరి అంటే ఏనుగు, కరిమ్రింగిన వెలగపండు, పాకుడు రాళ్ళు. ఇందులో మనకి పాకుడు రాళ్ళు, ఇవి పాకుడు రాళ్ళు అనేది నవల. ఈ నవలకి ఈయనకి జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం జరుగుతుంది. పాకుడు రాళ్ళు అనేది బాగా ప్రఖ్యాతి చెందినటువంటి నవల. ఈ నవలకి ఈయనకి జ్ఞానపీఠ అవార్డు రావడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఈయనకున్నటువంటి బిరుదుల్లో కళాప్రపూర్ణ ఈయనకున్నటువంటి బిరుదు. కళాప్రపూర్ణ అనేది ఈయనకున్నటువంటి బిరుదు. ఈయన కేంద్ర సాహిత్య అకాడమీని పొందడం జరుగుతుంది. అలాగే సోవియట్ భూమి నెహ్రూ అవార్డును పొందడం జరుగుతుంది. రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు పొందడం జరుగుతుంది. గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారాన్ని కూడా ఈయన పొందడం జరుగుతుంది. కళారత్న, కళాప్రపూర్ణ ఈయనకున్నటువంటి బిరుదులు. అలాగే లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డు కూడా ఈయన పొందడం అనేది జరుగుతుంది. ఇది ఈ విధంగా మనం కవి పరిచయాలు కనుక అంటే ఎవరి కన్వీనియన్స్ ని బట్టి వాళ్ళు సొంతంగా తయారు చేసుకుని, నేను చెప్పిందని కాదు, మీరు ఇంకా సొంతంగా తయారు చేసుకున్నట్లయితే మీకు ఇంకా బాగా గుర్తుంటాయి. సో సొంతంగా తయారు చేసుకునే టైం మీకు తక్కువ అనిపిస్తే కనుక ఈ కథల్ని బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే, ఒకవేళ మీకు ఈ కథలు నచ్చినట్లయితే ఈ కథల్ని బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా పాఠ్యాంశాలకి 7th క్లాస్కి సంబంధించి ఇంకా ఈ పాఠ్యాంశంలో మొల్ల రామాయణం, ఆత్కూరి మొల్ల గారు రచించినటువంటి పాఠ్యాంశం కూడా ఉంది. దానిలో ఆమె మొల్ల రామాయణం ఒకటే రచించారు. అలాగే మీకు సుభాషిత రత్నాల్లోని కవులు పరిచయాలు ఉన్నాయి. అవి ప్రతి పద్యానికి సంబంధించిన దాని మీద ప్రత్యేకించి ఆ పద్యాల గురించి వివరణ చేస్తూ మీకు నేను ఇంకొక వీడియో అనేది చేయడం జరుగుతుంది. మనకి వీటితో పాటుగా ఆతుకూరు మల్లగారు రచించినటువంటి త్రిజట స్వప్నం పాఠ్యాంశం కూడా ఒకటి ఉంది. దానిలో ఆమె రామాయణం ఒకటి రచించారు, ఆ రచన ఒకటి ఇచ్చారు కాబట్టి ఆ పాఠ్యాంశాన్ని ఇందులో మీకు ప్రస్తావన తీసుకురాలేదు. సో సుభాషిత రత్నాలకు సంబంధించి పద్యాల వివరణ, ఎందుకంటే మీకు అపరిచిత పద్యాల నుంచి కూడా చాలా ఇంపార్టెంట్. అవి 4 మార్క్స్ వస్తాయి. మీకు 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి పద్యాలన్నింటినీ కానీ చూసుకుంటే వాటి నుంచే మీకు అపరిచిత పద్యాల్లో పద్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పద్యాలన్నింటి మీద ఒక పద్యాలు పాడి వినిపించి వాటి మీద వివరణ ఒక వీడియో అనేది మళ్ళీ నేను ఖచ్చితంగా చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి 6వ తరగతి పాఠ్యాంశానికి సంబంధించినట్టే కవి పరిచయాల్ని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నాం. తర్వాత మిగతా క్లాసులకు సంబంధించిన వీడియో నెక్స్ట్ నేను మీకు చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి.